విషయం ఏంటంటే అక్కడ అభ్యర్థి ఏమో అంతా నేనే అని చెప్పేసి సోషల్ మీడియా తోటి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాడు. దాదాపుగా ఇది ఒక వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో మొత్తం కూడా కోడై కూస్తుంది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ అభ్యర్థికి కనుక బీఫామ్ ఇవ్వకపోయి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ తలకాయ కిందికి కాలు పైకి చేసినా కూడా గెలిచేది కాదనేసి, ఆయనకున్న సింపతి మీద కావచ్చు, ఆయన చేసే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఆయనకున్న బీసీ యాంగిల్ కావచ్చు అనేసి ఇలా రకరకాల యాంగిల్స్ వాళ్ళు చూపిస్తూ మాట్లాడుతున్న వైనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం విజయం సాధించిన తర్వాత అసలు అంతా నేనే అనేసి ఆయన చెప్పకపోయినా అక్కడ వార్తలు రాపిచ్చి కూపిచ్చి అని అంటారు కదా, సో అది చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాము, ఆడియోలు చూస్తున్నాము, పేపర్ల రాతలు చూస్తున్నాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి 7 సార్లు ముఖ్యమంత్రి అయ్యుండు, 7 సార్లు రోడ్ షోలు చేయడం కావచ్చు, గల్లీలకు పోయేసి ఎట్లా పోల్ మేనేజ్మెంట్ చేయాలో అలాగా ఏమాత్రం లైట్ తీసుకోకుండా ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలవాల్సిందే అని చెప్పి అన్నీ తానై ముందుకు సాగిన రేవంత్ రెడ్డి అందుకే విజయం అని చెప్పేసి మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా నిన్న మంచి ఒక బెదిరింపు చేసిండు రేవంత్ రెడ్డి. దాని తర్వాత పాపం ఇక తప్పదనుకుంటూ 1-2 ఛానళ్ళకు ఆయన ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిరో వాళ్ళ వార్నింగ్ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత కంటిన్యూగా ఇక రేవంత్ రెడ్డి గురించి అసలు రేవంత్ రెడ్డి తురుము తోపు, అసలు రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు అట్లా చేసిండు. సో మొత్తం నిన్న ఆఫ్టర్ ప్రెస్ మీట్ తర్వాత ఏం చెప్పిండు ఆ ప్రెస్ మీట్లో మీకు నేను ఆ వీడియో క్లిప్ కూడా ఇస్తాను. ఈరోజు ఉదయం 3వ రౌండ్లో మాకు 3500 మెజారిటీ వస్తే 3వ రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్ర ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని. తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే, మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే 1 నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. నిన్న జరిగిన పోలింగ్ రిజల్ట్లో ఏది 3వ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది అనేసి 3వ రౌండ్లో ఇది ఏదో వాళ్ళు మిస్గైడ్ అయిందో మరి ఏమైందో తెలియదు. 1-2 ఛానల్లో మాత్రం పెద్ద బ్రేకింగ్స్ కంటిన్యూగా టిక్కర్స్ అప్పర్స్ ప్లే అయినాయి. సో అది బాగా మైండ్కి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో దానికి సంబంధించి సంబోధించిండు. ఏమయ్యా మీరు చూసుకోరా, మీ మేనేజ్మెంట్ల కోసం ఇది చేస్తారా లేకపోతే అది చేస్తారా, ఏపీలో అయితే అసలు అలా ఛానల్ని తొక్కేసిండ్రు, నేను కాబట్టి ఊకున్నా అన్నాడు. చలో దాని తర్వాత నుంచి ఇక రేవంత్ రెడ్డి మోసుడు మొదలైంది. ఇక్కడ ఈ ఇద్దరు, ఒకవైపేమో అభ్యర్థి, ఒకవైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేనంటే నేను, అంతా నేనే అది గెలవడానికి అనేసి ఆయన అనుకుంటున్నాడు. అసలు నేను లోకల్ అభ్యర్థిని, నేను గనక లేకపోయి ఉంటే అక్కడ ఇంత అరాచకం చేసినా కూడా చూస్తూ ఊరుకునే వాళ్ళ, నేను జనాల్ని బెదిరించడానికి నేను తోపుని, దొంగ ఓట్లను ఏపించింది నేను, అందుకే నేను 40,000 మెజార్టీ వస్తుందని అంత ధీమాగా చెప్పినా దేనికి చెప్పుంటాను. ఆల్మోస్ట్ వీళ్ళు 30,000 పైచిలకు దొంగ ఓట్లు వేపించారనడానికి నేను చెప్తున్న మాట కాదు, మీరు ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు విజువల్స్లో మళ్ళీ చూడండి, నేను ప్రతి ఒక్క వీడియోలో దొంగ ఓట్ల గురించి చెప్తున్నా. ఆఖరికి బురకాలు వేసుకొని వాళ్ళు వెళ్ళడమే కాకుండా చిన్నపిల్లలు తీసుకెళ్తున్నది. ఒకవైపు నుంచేమో వీళ్ళు పోలీసు వాళ్ళు పంపించారు ఫస్ట్ నుంచి, మళ్ళీ అదే పోలీసులు వాళ్ళు లోపలికి పంపిస్తూ దాంతోపాటుగా చిన్నపిల్లలు కూడా వాళ్ళ చేతిలో కూడా పోలింగ్ స్లిప్స్, ఇంత జరిగింది. సో దాంతోపాటుగా ఇక్కడ బీఆర్ఎస్ ఏజెంట్లను ఇక బెదిరించిరా, కొనుగోలు చేసిరా, ఇక అదే అంటారు కదా, కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఈరోజు జూబ్లీ హిల్స్ గెలుపులో చేసిన కారణాలు కూడా 1,00,000 ఉన్నాయి. కాకపోతే ఏందనంటే ఇక్కడ ఒక ఇది మొదలైంది. నేనని ఈయన చెప్పుకుంటున్నాడు, ఆయనకైనా పబ్లిసిటీ, నేను ఇండిపెండెంట్గా ఇచ్చినా కూడా గెలిచేవాడిని, అసలు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం వల్లే
నాకు ఇంత ఇబ్బంది అయింది, లేకపోతే నాకు ఇంత ఇబ్బంది అయ్యుండేది కాదు అనే తన సన్నిహితులతో కూడా చర్చ జరుగుతుందట. నిజంగా ఒక మాటకు చెప్పుకోవాలంటే చర్చ ఈరోజు అంటే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, జనరల్గా మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఈ అభ్యర్థికి టికెట్ ఇచ్చుండకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచుండేది కాదనేది ఈరోజు గట్టిగా వినిపిస్తున్న మాట. ఎవరి నోట్లో విన్నా కూడా ఫస్ట్ వినిపించే మాట ఇదే, ఈ అభ్యర్థికి ఇచ్చిరు కాబట్టి. రెండో మాట ఏందనంటే ఈ అభ్యర్థి కాబట్టే ఇంత దారుణం చేయగలిగిందనే డిస్కషన్ కూడా నడుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చూసారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఘోరంగా దాడి చేసిన విధానం కూడా చూస్తున్నాం ఈరోజు. అందుకే కదా మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన విధానం కూడా చూసినాము. మరీ పరిస్థితి దిగజారి కనీసం గెలిచిన అభ్యర్థికైనా హుందాగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గెలిచిన వాళ్ళకి చాలా సంబరం ఉండాలి, కానీ సంబరంతో పాటు ఫ్రస్ట్రేషన్ అధికంగా ఉంది. అధికంలోనే ఆ కార్కి పింక్ కలర్ వేసి దాన్ని తుక్కు చేసేసి ఈరోజు ఆ రెహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఆ వీధుల్లో ఊరేగిస్తున్నారు అని అంటే దాని పరిణామాలు అనేది ముందు ఇలాంటివి మీరు కూడా చూస్తారు అనేది అదే నేర్పిస్తారు. సాంప్రదాయం ఏముంది ఇప్పుడు నేర్పించింది? ఇంతకాలం జరిగిన ఈ 10 ఏళ్ల నుంచి చూస్తుంటే 7 బై ఎలక్షన్స్ వచ్చినాయి. సో అధికార పార్టీ నిజంగానే చాలా ప్రలోభాలకు గురి చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి. కానీ ఈ కొత్త సాంప్రదాయాన్ని వీరు తెలరేపులు ఏంటంటే దాడులు, ఇంకొకటి ఏంది మెయిన్గా దొంగోట్లు. నేను రిగ్గింగ్ అనే మాట అయితే అన్నాను, కానీ దొంగోట్లు అయితేనే ఖచ్చితంగా, ఎందుకంటే నాకు కనిపిస్తుంది ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. సరే దాని తర్వాత కదా ఏ రకంగా చర్య తీసుకుంటారు ఏంటనేది పక్కన పెడితే బాజాప్తా దొంగలు పట్టుకున్నారు, అడ్డంగా దొరికిండ్రనే చెప్పాలి దొంగోట్లు వేపిస్తూ. ఇలాంటి సంప్రదాయానికి తెరలేపడమే కాకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో ఈరోజు ఒక మాజీ మంత్రులను చూడకుండా, మాజీ ఎమ్మెల్యేలను చూడకుండా గా రా లా వాళ్ళ పేరు పక్కన, నేను అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఈ సంప్రదాయాన్ని మీరు స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు వాళ్ళు కొనసాగించే అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అయితే ఒప్పుకున్నాడు, పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు అని చెప్పి. కానీ అలాగే హుందాతనంగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు వీళ్ళు చిల్లర మల్లర చేతలు కావచ్చు, ఈరోజు వీళ్ళేస్తున్న కుప్పిగంతులు కావచ్చు, ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు నివ్వరపోతున్నారు. అసలు ఏంది ఇంత దారుణం అని. ఈరోజు మీరు కార్ని తుక్కు చేసేసి మీరు ఈరోజు నడివీధుల్లో ఊరేగించిండ్రు, మరి రేపు హస్తాన్ని ఆ విధంగానే చేస్తే అంటే మీరే నేర్పిస్తారు కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా. సో అలా మొత్తానికైతే ఇద్దరిలో ఎవరికి వాళ్ళు అంతా నేనే అని ఆయన, అంతా నేనే అనేసి ఈయన అనుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ అంతా ఎవరు అనేది వాళ్ళే తెలుసుకోవాలి.